వెల్కమ్ టు పిఎఫ్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనము న్యూ వెర్షన్‌లో పిఎఫ్ పాస్‌బుక్ ఎట్లా చూసుకోవాలి, సర్వీస్ హిస్టరీ ఎట్లా చూసుకోవాలి అన్న దాని గురించే తెలుసుకుందాం. సైట్ డీటెయిల్స్ వచ్చేసి epfindia.gov.in/site_for_employees.php. సైట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. మీకు ఈ సైట్ ఎంటర్ చేసిన తర్వాత గూగుల్‌లో మీకు ఇట్లా ఓపెన్ అవుతదండి. ఈ స్క్రీన్‌లో మెంబర్ పాస్‌బుక్, మెంబర్ యూఏఎన్/ఆన్‌లైన్ సర్వీసెస్ 2 ఉన్నాయి. మెంబర్ పాస్‌బుక్ అంటే మీరు డైరెక్ట్‌గా మెంబర్ పాస్‌బుక్‌లోకెళ్ళిపోతారు. దానికన్నా మెంబర్ యూఏఎన్/ఆన్‌లైన్ సర్వీస్ అన్నది బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఇందులో మనకు కావాల్సిన డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు మెంబర్ యూఏఎన్/ఆన్‌లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేశారో, మీకు ఇట్లా ఓపెన్ అవుతది స్క్రీను. ఇక్కడ మీ యూఏఎన్ నంబరు, మీ పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ వచ్చి ఇట్లా ఓపెన్ అవుతది. దీంట్లో మీకు పిఎఫ్ ఆఫీస్ నుంచి ఓటీపీ నంబరు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్‌లో ఏదైతే ఉందో ఆ నంబర్‌కి మీకు ఓటీపీ వస్తది. ఓటీపీ వచ్చి 6 డిజిట్స్ ఉంటది. ఆ 6 డిజిట్ నంబర్ మీరిక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇట్లా ఓపెన్ అవుతది. ఈ స్క్రీన్‌లో మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడుంటాయి. మీ యూఏఎన్ నంబర్ ఇక్కడుంటుంది. అగైన్ యూఏఎన్ నంబర్, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఆల్రెడీ ఇక్కడ ఫీడ్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి వ్యూ ఆప్షన్‌లో ప్రొఫైల్, సర్వీస్ హిస్టరీ, యూఏఎన్ కార్డ్, పాస్‌బుక్ ఉంది. మీరు పాస్‌బుక్ కావాలంటే పాస్‌బుక్ మీద క్లిక్ చేసుకోండి. సర్వీస్ హిస్టరీ కావాలంటే సర్వీస్ హిస్టరీ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు పాస్‌బుక్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాం కాబట్టి, పాస్‌బుక్ మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే, మనకి నెక్స్ట్ స్క్రీన్ వచ్చి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యూఏఎన్ నంబర్ ఎంట్రీ చేసి, మీ పాస్వర్డ్ ఎంట్రీ చేసి, ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని మీ ఇక్కడ ఎంటర్ చేసేసి, సైన్ ఇన్‌లో క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఇలా ఉంటుంది. అగైన్ మనకొక ఓటీపీ వస్తుంది. అది కూడా మన మొబైల్‌లోకి వస్తుంది. ఏ నంబర్ అయితే మనం ఆధార్ కార్డ్‌లో రిజిస్టర్ చేసుకున్నామో, ఆ నంబర్‌కి 6 డిజిట్స్ ఓటీపీ అన్నదొస్తుంది. దాన్ని ఇక్కడ ఎంట్రీ చేసి, ఇక్కడ 6 బాక్సెస్ క్లియర్‌గా విజిబుల్ ఉన్నాయో లేవో, కానీ ఇక్కడ 6 బాక్సెస్ అయితే మనకు సిస్టమ్‌లో విజిబుల్ క్లారిటీ ఉంటుంది. అక్కడ మీ నంబర్ ఎంటర్ చేసేసి, వెరిఫై దగ్గర క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది. ఈ స్క్రీన్‌లో మీ మెంబర్ యూఏఎన్ నంబర్ ఉంటుంది. పక్కన బ్యాలెన్స్ ఎంతున్నదన్నది కూడా క్లియర్‌గా కనపడుతుంది. ఈ బ్లాక్‌లో ఎంప్లాయీ నేమ్ కనపడుతుంది. ఇక్కడ ఎంప్లాయీ అకౌంట్ నంబర్ ఉంటుంది. కొంచెం డౌన్ ఎళ్తే మనకి కరెంట్ ఎస్టాబ్లిష్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ నేము, ఎస్టాబ్లిష్‌మెంట్ కోడ్, మీ మెంబర్ ఐడీ, మీ డేట్ ఆఫ్ జాయినింగ్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ యూ హావ్ ప్రీవియస్‌లీ అన్నది ఇక్కడ కనపడుతుంది. మీరు అలాగే వ్యూ పాస్ సర్వీస్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే అక్కడ కూడా ప్రాపర్ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఉంటాయి. తర్వాత ఇది మీ పాస్‌బుక్. పాస్‌బుక్ ఓవర్‌వ్యూ. ఇక్కడ మీ యూఏఎన్ నంబర్ ఉంటుంది. మీ కరెంట్ బ్యాలెన్స్ ఎంతుంది? ఇంతకుముందు అడ్జస్ట్‌మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? మీ మీ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మనం ఏదైతే ఎంప్లాయీ నుంచి డిడక్ట్ అవుతదో దాన్ని ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంటాం. ఆ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంతుంది? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంతుంది? ఇంట్రెస్ట్ ఎంతొచ్చింది? టోటల్‌గా మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నది అన్నది మీకు ఈ కరెంట్ బ్యాలెన్స్‌లో క్లియర్‌గా ఉంటుంది. మీరేమన్నా విత్‌డ్రావల్ తీసుకున్నట్లయితే, ఆ విత్‌డ్రావల్ అమౌంట్ కూడా ఇక్కడ కనపడుతుంది. ఇంకొంచెం డౌన్‌కొస్తే, ఇక్కడ మీకు ఇయర్ వైస్ ఏ ఇయర్‌లో మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు అన్నది కూడా క్లియర్‌గా ఏ ఇయర్ క్లిక్ చేస్తే ఆ ఇయర్‌లో మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. ఈ మొత్తం పాస్‌బుక్‌ని కనుక మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి అనుకుంటే, ఇక్కడ డౌన్‌లోడ్ యాస్ పీడీఎఫ్ అని ఉంది చూడండి. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మొత్తం డేటా కూడా మీకు డౌన్‌లోడ్ అవుతుంది. ఒక 6, 7 పేజెస్ వస్తుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇయర్ వైస్ కనుక మనం చూడాలనుకుంటే, ఏ ఇయర్ మీదైతే మనం క్లిక్ చేసామో, ఆ ఇయర్ డేటా అనేది ఇట్లా క్లియర్‌గా వచ్చేస్తుంది. యాక్చువల్‌గా ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక ఆర్గనైజేషన్‌కి ఎంప్లాయీ షిఫ్ట్ అయినప్పుడు, అక్కడున్న అకౌంటెంట్ గానీ, హెచ్ఆర్ గానీ డెఫినెట్‌గా వాళ్ళనేమడుగుతారంటే, మీ సర్వీస్ హిస్టరీ అన్నా ఇవ్వండి. లేదు అంటే కనుక మీ పీఎఫ్ పాస్‌బుక్ కానీ సబ్మిట్ చేయమని అడుగుతారు. మీరు ఈ రెండిట్లో ఏదన్నా సరే తీసుకొని వాళ్ళకి సబ్మిట్ చేస్తే మీకు
నెక్స్ట్ ఎంప్లాయర్‌తో ఎక్కడైతే జాయిన్ అవుతున్నారో ఆ ఎంప్లాయర్‌తో సేమ్ థింగ్ కంట్రిబ్యూషన్ కంటిన్యూషన్ అవుతుందన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్.